ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు. అందరికీ ప్రైజ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి దేవుడి మీద ఆధారపడు, అది కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనంలో, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనము చాలా వరకు మనుషుల మీద డిపెండ్ అవుతాం. కానీ మనుషుల మీద డిపెండ్ అయితే మనకేం రాదు. కానీ దేవుడి మీద డిపెండ్ అయితే, దేవుడి మీద ఆధారపడితే మనకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండను. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయంగా ఉండాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. నమ్ముకుంటే వాళ్ళు ధన్యులు. దేవుడు గొప్ప దేవుడు అండి. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఎంతో మహా గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నమ్ముకున్నవాడు ధన్యుడు అండి, 100%. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండను. ఆశ్రయం అంటే ఇంక మీకు ఏ లోటు లేదండి, ఏ అపాయం రాదు. మళ్ళీ ఒక వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు చూసినట్లయితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయము. దేవుని యొక్క అధికారం కింద దేవుడికి లోబడడం, దేవుడి మీద ఆధారపడడం, దేవుడిని ఆహ్వానించడం చేస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. మనకి ఏ అవసరం, మనకి ఏది వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మనం చేయాల్సింది ఒకటి, దేవుడి మీద ఆధారపడటం. చూసినట్టయితే ఎగ్జాంపుల్, మనము ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే, ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఏం చేస్తాం? మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేస్తాం? ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, మనం ఏం చేస్తాం? మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాస్తారండి. ఇదేంటంటే ఎఫ్ఐఆర్ అంటారు దీన్ని. ఇక్కడ మనం కూడా చూసినట్టయితే మనకి ఏ అవసరం వచ్చినా మనం దేవుని గుర్తు చేసుకోవాలి. ఆయనే మనకు ఆశ్రయము, దుర్గము. మన దేశానికి ఏమైనా అవసరం ఉంటే ప్రైమ్ మినిస్టర్ గారు చూస్తారు. అదేవిధంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చూస్తారు. అదేవిధంగా మనకే అవసరం వచ్చినా దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము. మనం చూసుకున్నట్లయితే అనేకమైన కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ మన రాష్ట్రంలో. ప్రతి కంపెనీలో ఒక మేనేజర్ ఉంటాడు, డిప్యూటీ మేనేజర్ ఉంటాడు. కంపెనీ గురించి అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఏమైనా లాస్లో ఉన్న ప్రాఫిట్ వచ్చే విధంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మేనేజర్ అంతా మెయిన్ CEO, ఆయన కంపెనీకి అంతా కూడా ఆయన చూసుకుంటూ ఉంటాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపెనీ అంతా కూడా ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ ఏమైనా వాళ్ళ కంపెనీలో ఎవరైనా ప్రాబ్లం అయినా కానీ CEO ఆయనే వహిస్తాడు అన్ని బాధ్యతలన్నీ కూడా. మన జీవితంలో కూడా మనకి ఏదైనా అవసరం ఉన్నా, మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకు దేవుడే దిక్కు అండి, ఎవరు దిక్కు కాదు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమైనా ప్రాబ్లం అయితే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి తెలియదు కాబట్టి, మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవుడి మీద ఆధారపడాలి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనంలో, మనుషులందు నమ్మిక ఉంచుడు వాడు మానుడే. మనుషుల మీద డిపెండ్ అవద్దండి అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తాం? మనం దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. అదేవిధంగా 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, వాస్తవంగా మాకు మరణదండన విధించినట్లు అనిపించింది, అయితే చనిపోయిన వారిని లేపే దేవుడు మీద తప్ప మా మీద మేము నమ్మకం ఉంచడం లేదని జరిగింది. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, వాస్తవంగా మాకు మరణదండన
విధించినట్లు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుడు మీద తప్ప మా మీద మేము నమ్మకం ఉంచకుండా అలా జరిగింది అంటున్నాడు. ఇక్కడ దేవుడు వాక్యం చూసినట్లయితే మరణాన్ని లేపే దేవుడు మనకున్నాడండి. సజీవుడైన దేవుడు. ఏదైనా ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. సమస్తాన్ని సాధ్యం చేసే దేవుడు. లేని వాటిని ఉన్న వాటిగా చేసే దేవుడు. పౌలుకి ఆయన అనుచరులకి కష్టాలు వస్తే అది పైన చదివినప్పుడు పౌలు గురించి రాయబడిందండి. వాళ్ళకి చాలా కష్టాలు వచ్చాయి. మరణం ఇంకా విధిస్తారని ఆ సమయంలో వాళ్ళు విశ్వాసం అయితే కోల్పోవడం లేదండి. దేవుడి మీద ఎంత 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 క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ దేవుడి మీద మాత్రం వాళ్ళు విశ్వాసం అనేది కోల్పోలేదండి. ఇక్కడ చూసినట్టయితే మరణంతో సమానమైన పరిస్థితిలో ఎదుర్కొన్నారు. వారికి చావే గతి అని అనిపించింది. కానీ కష్టాల్లో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళు సొంత శక్తి మీద ఆధారపడకుండా మరణించిన వారిని తిరిగి లేపే గల దేవుడి మీద శక్తిపై విశ్వాసం ఉంచడం, దేవుడి మీద విశ్వాసం ఉంచడం పౌలు అతని అనుచరులకు సహాయపడ్డాయి. కాబట్టి పౌలు అతని అనుచరులు ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా కానీ వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు. మన వాక్యమే అది. దేవుడి మీద ఆధారపడడం అనేది మనం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితులు అన్నా, ఏ పరిస్థితి వచ్చినా మనం దేవుడి మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా మీ పక్షం యుద్ధం చేయను, మీరు ఊరికినే ఉండవలెను. కాబట్టి మనం చేసిందంతా కూడా మనం ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడితే దేవుడు మన పక్షంగా మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. మనకు విజయం చేకూరుస్తాడు, మనకు సహాయం చేకూరుస్తాడు, మనకు మేలుతో నింపుతాడు. కాబట్టి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడే కృపను దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రత్యేకంగా మీ మీద పూర్తిగా ఆధారపడే కృపను దయచేయండి అని ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.